హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేసేయండి. సో ఒక 2 మంత్స్ బ్యాక్ మెటల్ చామ్స్ యూజ్ చేసి కొన్ని బ్యాంగిల్స్ అయితే మేక్ చేశానండి. ఆ ప్యాటర్న్స్ అన్ని ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే మేకింగ్ వీడియో కావాలని చెప్పారండి. సో అదొక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. ఈ 2 మంత్స్ నుంచి పెండింగ్ లోనే ఉండిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ కైనా, నెక్స్ట్ మ్యారేజ్ సీజన్స్ కైనా కూడా మంచిగా యూజ్ అవుతుంది. రీసెంట్ గా కొన్ని చామ్ కలెక్షన్ అయితే తెప్పించానండి. సో కొంచెం కొత్త ప్యాటర్న్స్ అయితే మేక్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏ మేకింగ్ వీడియో అప్లోడ్ చేసినా కామన్ గా రిపీట్ అయ్యే ఒకే ఒక కమెంట్ ఏంటంటే మెటీరియల్ ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. నేను రెగ్యులర్ గా షీరో థ్రెడ్స్ ఇంకా ప్రజ్ఞా హ్యాండ్ మేడ్స్ లో మెటీరియల్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటాను. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజ్ఞా హ్యాండ్ మేడ్స్ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. సో ఆ 1 year యానివర్సరీకి వాళ్ళు ఒక ఆఫర్ అయితే పెట్టారు. 600 అబోవ్ పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. 2000 అబోవ్ పర్చేజ్ చేస్తే 5% డిస్కౌంట్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. సో డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఆఫర్ని అయితే మిస్ అవ్వద్దండి. మనకి షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ వస్తుందంటే అక్కడే చాలా మనీ సేవ్ అవుతాయి. సో ఒకసారి వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మనం మేక్ చేసుకోబోయే బ్యాంగిల్స్ కి యూజ్ చేసే మెటీరియల్ అంతా కూడా ఇక్కడ 1 by 1 చూపిస్తున్నాను. సో ఈ బ్యాంగిల్స్ మనము 2 కట్ ఫ్లాట్ ఇంకా 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద అయితే చేయబోతున్నామండి. సో రెగ్యులర్ గా ఇలాంటి చామ్స్ యూజ్ చేసి మేక్ చేసే బ్యాంగిల్స్ లో ఎక్కువగా యూజ్ చేసేదైతే 1 కట్ ఇంకా 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి. సో 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ప్యాటర్న్కి 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అయితే యూజ్ చేద్దాము. సో ఇలాంటి చామ్స్ యూజ్ చేసేటప్పుడు థ్రెడ్ అయితే సేమ్ మనము ఎలాంటి చామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో సో దానికి రిలేటెడ్గా కొంచెం దానికి దగ్గరలో ఉండే కలర్ తీసుకొని కనుక మేక్ చేసుకుంటే మనకి బ్యాంగిల్ చాలా బాగా హైలైట్ అవుతుందండి. ఈ బ్యాంగిల్ స్టిక్ చేసుకోవడానికి నేను కంప్లీట్గా B6000 యూజ్ చేశానండి. సో కుందన్స్ ఉన్నాయి కదా, కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి కూడా B6000 కంటిన్యూ చేశాను. మీ దగ్గర B7000 ఉన్నా ఓకే, లేదు మా దగ్గర ఓన్లీ ఫ్యాబ్రిక్ గ్లూనే ఉంది అంటే డ్రై అవ్వడానికి ఇంకొంచెం టైం ఎక్స్ట్రాగా పడుతుంది, అయినా పర్లేదు అదైనా యూజ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక చామ్ స్టిక్ చేసుకొని మిడిల్లో 4x8 mm డైమండ్ షేప్ కుందన్ స్టిక్ చేసుకొని మళ్ళీ ఒక చామ్ స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే రిపీటెడ్ ప్రాసెస్ ఉంటుంది బ్యాంగిల్ అంతా కూడా. సో చాలా అంటే చాలా ఈజీగా చాలా క్విక్గా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో చూసారు కదా, ఇది బ్రైడల్స్ అయినా లేదంటే నార్మల్గా బ్రైడ్ మెయిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని మనము సింగిల్ బ్యాంగిల్ లాగైనా లేదంటే మిడిల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా గ్లాస్ బ్యాంగిల్స్ అయినా యూజ్ చేసుకొని సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ సీజన్స్కి అయినా ఫెస్టివల్స్కి అయినా కూడా చాలా బాగా సూట్ అవుతాయి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ ఎండింగ్లో కొంచెం గ్యాప్ మిగిలింది, అది అటు ఇటు కాకుండా ఉంది. సో చామ్ స్టిక్ చేయడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి సో దాన్ని ఎలా కవర్ చేస్తున్నానో చూడండి. 2 డైమండ్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకొని సో అటు ఇటు 3 mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేశాను. సో చాలా ఈజీగా అండ్ క్విక్గా అయితే మన బ్యాంగిల్ రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ ఒకసారి చూద్దాము. ఇవన్నీ కూడా డ్రై అయిన తర్వాత నేను వీడియో ఎండింగ్లో ఫైనల్ లుక్ ఎలా ఉంది, వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ చామ్స్ అయితే కొంచెం వెయిటే ఉన్నాయి. సో కొంచెం మేకింగ్ ప్రాసెస్లో అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నాయి. మీ దగ్గర యాలిగేటర్ క్లిప్స్ ఉంటే వాటి సపోర్ట్ తోని అవి డ్రై అయ్యేంత వరకు ఉంచితే అవి ఇంకెటు మూవ్ అవ్వకుండా ఉంటాయి. సో నెక్స్ట్ ప్యాటర్న్లోకి అయితే వెళ్దామండి. నెక్స్ట్ ప్యాటర్న్కి కూడా 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్సే యూజ్ చేశాను. ఈ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఫస్ట్ బ్యాంగిల్ ఎలాగైతే ఈజీగా మేక్ చేసుకున్నామో సో ఇది కూడా ఒక 5-10 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ చామ్ స్టిక్ చేసుకొని నెక్స్ట్ కొంచెం గ్యాప్ వస్తుంది పైన, రాధాకృష్ణ హెడ్ ఉంది కదా, సో అక్కడ కొంచెం అనీవెన్గా గ్యాప్ వస్తుంది. అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి 3 mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. సో గమ్ అప్లై చేసుకొని చూసారు కదా, ఆ గ్యాప్స్లో కరెక్ట్గా వస్తుంది రాధాకృష్ణ హెడ్ అనేది. సో చూసుకొని ఆ గ్యాప్స్లో స్టిక్ చేసేసుకోవాలి. సో ఎవరికైనా చామ్స్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, షీరో థ్రెడ్స్ ఇంకా ప్రజ్ఞా హ్యాండ్ మేడ్స్ అని చెప్పేసి. సో వాళ్ళ ఛానల్స్ ఉంటాయండి యూట్యూబ్లో, సెర్చ్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇంకా ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్విక్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందని. సో ఈ చామ్స్ అయితే అంత వెయిట్ లేవండి. సో ఫస్ట్ చెప్పిన లక్ష్మీదేవి చామ్స్ కంటే హాఫ్ వెయిట్ అయితే ఉన్నాయి. సో దీనికైతే యాలిగేటర్ క్లిప్స్ అవసరం లేదు. సో చూసారు కదా, సెకండ్ ప్యాటర్న్ కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాటర్న్ అయితే మేక్ చేసుకుందాము. సో ఈ ప్యాటర్న్లో 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ యూజ్ చేస్తున్నానండి. సో ఇందులో కూడా కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో ఉన్న రాధాకృష్ణ చామ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ చామ్కి 2 సైడ్స్ కూడా హోల్స్ వస్తాయి.
సో వాటిని కవర్ చేసుకోవడానికి 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే B6000 గమ్ అప్లై చేసుకుంటున్నా. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ బ్యాంగిల్స్ మనము బ్రైడల్ సెట్స్లోనైనా లేదంటే సింగిల్గా వేసుకోవడానికైనా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయండి ప్రజెంట్ అయితే. ఇప్పుడు నేను చూపించిన 3 ప్యాటర్న్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ని మీరు ఓన్ పర్పస్గానైనా లేదంటే బిజినెస్ పర్పస్గానైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ప్యాటర్న్ అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ చూపించిన 2 ప్యాటర్న్స్ కంటే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చామ్స్ అన్ని కూడా 1 by 1 స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి గ్యాప్ లేకుండా. సో నెక్స్ట్ సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, సో ఆ హోల్స్ని కవర్ చేసుకోవడానికి 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. ఈ బ్యాంగిల్కి స్కై బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. సో మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే గోల్డ్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ ఉంటాయి, లేదంటే పర్ల్ వైట్, పర్ల్ గోల్డ్ అట్లా కూడా ఉంటాయి కదా, అవైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా ఇవేవి అవైలబుల్ లేవు అనుకుంటే జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, జర్కన్ స్టోన్స్లో అయితే చాలా కలర్స్ ఉంటాయండి. జర్కన్ స్టోన్స్లో కూడా చాలా కలర్స్ ఇంకా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇలా 3mm రౌండ్ షేప్ కుందన్ సైజులో ఏదైనా జర్కన్ స్టోన్స్ అవైలబుల్ ఉంటే అవి యూజ్ చేసుకోండి, ఇంకా బాగా హైలైట్ అవుతుంది. సో 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, నేను ఇవే యూజ్ చేశాను. సో ఇలాగ బ్యాంగిల్ అంతా కూడా రిపీటెడ్గా మంచిగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం మేక్ చేసిన ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా 10 చామ్స్ కంటే ఎబోనే పట్టాయి. సో ఒక్కొక్క దానికి 12, 15 అంటే బ్యాంగిల్ సైజుని బేస్ చేసుకొని చామ్స్ కౌంట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ కిడ్స్కి యూజ్ చేయాలనుకోండి అవి కొంచెం కౌంట్ తక్కువగా పడుతుంది. ఇప్పుడు నేను మేక్ చేస్తున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2 సైజ్ అండి. ఈ చామ్స్ ఈ బ్యాంగిల్కి ఒక 11 చామ్స్ అయితే పట్టాయి. ఇలా ఎగ్జాక్ట్ కౌంట్ చెప్పాయని చెప్పేసి 2-4కి ఎన్ని చామ్స్ పడతాయి, 2-6కి ఎన్ని చామ్స్ పడతాయి అని చెప్పేసి మళ్ళీ కమెంట్స్ చేయొద్దు. సో ఎగ్జాక్ట్గా ఎన్ని పడతాయి అని చెప్పేసి ఎవరము కౌంట్ చేయలేమండి. సో నేను ఇప్పుడు బ్యాంగిల్ మేక్ చేశా కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా చెప్పగలిగాను. సో మీరు సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ చామ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ 1-2 చామ్స్ తగ్గుతూనే ఉంటాయి. ఈ బ్యాంగిల్స్లో మాత్రం ప్రైజెస్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఉంటుందండి. సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ ప్రైస్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఒక్క పాయింట్ పర్టికులర్గా ఈ బ్యాంగిల్స్లో ఈ ఒక్క పాయింట్ అయితే మైండ్లో ఉంచుకోవాలి. సో చూసారు కదా, వన్ సైడ్ అయితే నేను మంచిగా స్టిక్ చేసుకున్నాను. సో ఇట్లా అయితే వర్క్ ఈజీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా అంతేనండి. సో వర్క్ కొంచెం వచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ స్పీడ్గా చేయగలము అనుకుంటే సో ఈ హోల్స్ అన్నిటికీ ఒకేసారి గమ్ అప్లై చేసుకొని నెక్స్ట్ కుందన్ స్టిక్ చేసుకోవచ్చు. వర్క్ స్లోగా ఉన్న వాళ్ళు గమ్ అంతా కూడా ఒకేసారి అప్లై చేయకండి, గమ్ డ్రై అయిపోతుంది. వర్క్ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఇంకా ఈ బ్యాంగిల్ అయితే అంతే, ఇది కూడా అంతే, సింగిల్గానైనా వేసుకోవచ్చు లేదంటే బ్రైడల్ సెట్స్లోనైనా పేరప్ చేసి వేసుకోవచ్చు అండి. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే గోల్డ్ కలర్ కుందన్స్ యూజ్ చేసుకుంటే బెస్ట్ అండి. సో చూసారు కదా, ఈ 3 ప్యాటర్న్స్లో మీకు ఏ ప్యాటర్న్ బాగా నచ్చింది అనేది కమెంట్ చేసేయండి. నెక్స్ట్ డ్రై అయిన తర్వాత వేసుకున్నాక బ్యాంగిల్స్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. సో గివ్ అవే ప్లాన్ చేసాం కదా, ప్లాన్ చేసి కూడా ఒక 7-8 మంత్స్ అయిందండి. సో వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే గివ్ అవే గురించి తెలుస్తుంది. గివ్ అవే వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి ఆ వీడియోని చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. మనము 25Kకి కొంచెం మరి కొంచెం అంటే చాలా దగ్గరలో అయితే లేము, ఒక 2Kలో అయితే ఆ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఒకసారి లాంగ్ వీడియోని చూడండి, రూల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో చూసారు కదా, డ్రై అయిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందనేది మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇవైతే ఒక యాంటిక్ లుక్ అయితే వచ్చాయండి. మనం రెగ్యులర్గా ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా ఇలాంటి బ్యాంగిల్స్ని మెటల్ బ్యాంగిల్స్లో చూస్తూ ఉంటాము. అదే మనకి కావాల్సిన కలర్స్లో కావాల్సిన సైజెస్లో ఇలాగ బ్యాంగిల్స్ మేక్ చేసుకుంటే సేమ్ టు సేమ్ యాంటిక్ లుక్ అయితే వచ్చిందండి. ఈ బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోకి రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.